విశాఖ పిఎం పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆర్హెచ్ కాలనీలో నవవధువు అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన విషాదం నింపితే పెళ్లైన 40 రోజులకే ఎండ్రాపు కృష్ణవేణి ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విజయనగరం జిల్లా మెట్టాడ ప్రాంతానికి చెందిన కృష్ణవేణికి దగ్గర ఉన్న బంధువు ఎండ్రాపు మురళితో మే 13న వివాహం జరిగింది. గత 20 రోజులుగా దంపతులు పిఎం పాలెంలోనే అద్దె ఇంట్లో ఉంటున్నారు. బుధవారం మురళి డ్యూటీ నుంచి రాత్రి ఇంటికి వచ్చేసరికి కృష్ణవేణి ఉరివేసుకున్న స్థితిలో కనిపించగా వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏసీపీ అప్పలరాజు, సిఐ బాలకృష్ణ ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నా పేరు భాస్కర్ అండి. తులసి గ్రామ పెద్దలు ఉన్నాము. ఇలా మాకు ఇది కొంచెం బీసీఏ క్యాస్ట్ ఉంది చాకల్లో. ఇక్కడ ఈ రీసెంట్గా ఒక 4 రోజులు అవుతుంది పెళ్లి చేశారు వాళ్ళ పాపకి. పెళ్లి చేసిన తర్వాత ఇది ఒక 4 రోజులు అవుతుంది, 40 రోజులు పెళ్ళి అయింది. 4 రోజులు అవుతుంది ఇక్కడ కాపురం పెట్టారు పిఎం పాలెంలోని. నేను రాత్రి అమ్మాయి సూసైడ్ చేసుకుందని కబురు వచ్చిందండి. వచ్చారు. దానికి కారణాలు ఏంటంటే అమ్మాయి అయితే మాత్రం బాగానే ఉన్నారని చెప్పారు. కాకపోతే మాకైతే కొన్ని డౌట్స్ ఉన్నాయండి. తల్లిదండ్రులు దూరంగా 3 సంవత్సరాల నుంచి ఇక్కడ తను ఉద్యోగం చేస్తుంది. ఉద్యోగ పరంగా కానీ ఆఫీసులో కానీ లేకపోతే హాస్టల్లో కానీ ఏవైనా సమస్యలు ఉన్నాయని పోలీసు వారిని తెలుసుకోమని చెప్పి కంప్లైంట్ రాసి ఇచ్చాం. ఆ పరమైన డౌట్స్ అయితే ఉంటాయి. మామూలుగా అయితే చచ్చిపోరు కాబట్టి కొంచెం అమ్మాయి కూడా ధైర్యవంతురాలే. ఆ డౌట్ ఉన్న కొంచెం దాన్ని పోలీసు వాళ్ళ దృష్టిలో పెట్టాం. ఏదైనా ఫ్రెండ్స్ వల్ల కానీ ఏదైనా ఇంకేదైనా ఫర్దర్ థర్డ్ పర్సన్ ఏమైనా ఎఫెక్ట్ ఉందేమని చెప్పి పోలీసులు కొనుక్కోమని చెప్పాం. దాన్ని ఖచ్చితంగా పోలీసులు కూడా ఖచ్చితంగా చేసి పెడతామని చెప్పారు. అది ఎంతవరకు జరిగిందని. థ్యాంక్ యూ. నా పేరు సూరి. అమ్మాయికి తండ్రిని. నా పేరు మాది ముక్తివలస. రాంబార్పురం మండలం ముక్తివలస. మా అమ్మాయిని వివాహం ఇక్కడ గుర్రమలసి ఇచ్చాం. మే 13. మే 13 పెళ్ళి అయితే వాళ్ళు ఆయన డ్యూటీ చేస్తాను, పాప డ్యూటీ చేస్తాను. చేతి మరి ఇక్కడ ఇల్లు అద్దెకి తీసుకొని ఉన్నారు. ఇద్దరు అన్యోన్యంగా ఉన్నారు. మరి ఇలాగ ఏడు జరిగిందో మరి మాకు తెలియదండి. ఆయన డ్యూటీకి వెళ్ళి వచ్చేటట పాప వేసుకొని చనిపోయిందని చుట్టూ ఫోన్ చేశారు. మరి అనుమానమైతే వాళ్ళిద్దరు అయితే అన్యోన్యంగా ఉన్నారు. మరి వాళ్ళిద్దరి మీద మనం వేట చెప్పుకో. 40 రోజులు అయింది పెళ్ళి అయ్యి. అమ్మాయి పేరు కృష్ణవేణి, మురళి. దగ్గర నాకు మేనల్డ్ అవుతుంది. మా ఆవిడకి తమ్ముడు అవుతుంది. ఎవరి మీద అంటే మరి ఆయన మీద మరి మనకి నమ్మకం మీద మరి మనకు అనుమానం లేదు. మరి చుట్టుపక్కల ఇక్కడ ఎవరు అడుగుతామండి. ఎలాగ రాత్రి ఇల్లు అద్దెకి మొన్న తీసుకొని దిగారు.